नमस्ते देवदेवेश नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ़ नकाराय नमो नमः शिवाभ्यां नमः शिवाय गुरवे नमः परम पवित्रమైన మాసము కార్తీక మాసము పవిత్రమైన మాసంలో ఈరోజు మొదటి సోమవారం. అసలు మాసంలోనే కార్తీక మాసం శివకేశవులకు భేదం లేనిది. అంటే శివుడిని ఎంత పూజిస్తామో విష్ణుమూర్తిని కూడా అంతే పూజిస్తాం. ఉదయమంతా శివాలయాలతో అభిషేకం చేసి సాయంత్రం తులసీధాత్రి పూజ చేస్తాం. అందరం కూడా ధ్వజస్తంభం దగ్గర దీపారాధన. కార్తీక మాసంలో విశేషమైన పూజ ఏంటయ్యా అంటే దీపారాధన మాత్రమే. కార్తీక దీపారాధన చాలా ప్రాశస్త్యమైనది. ఈరోజు శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సామూహిక రుద్రాభిషేకాలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయంత్రం 5:30 ప్రతినిత్యం కూడా కార్తీక దామోదర దీప పూజ ఉంటుంది. ఈరోజు సోమవారం, మొదటి సోమవారం సాయంత్రం 6:30 దాతల సహకారం చేత అన్నప్రసాదం కలదు. మరియు బహుళ ఏకాదశి, శుద్ధ ఏకాదశికి కూడా స్వామి సన్నిధిలో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం కలదు. పౌర్ణమి రోజు ఉదయం 4 గంటల నుంచి భక్తులను అనుసరించి 11 గంటల వరకు ప్రత్యేక అభిషేకాలు, సాయంత్రం 6 గంటలకి జ్వాలాతోరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగును. అదేవిధంగా స్వామివారి నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంతో నక్షత్రం రోజు దాదాపుగా ఒక 70-80 లీటర్ల తేనెతో ప్రత్యేక అభిషేకం మరియు 25 కిలోల అన్నంతో ప్రత్యేక అభిషేకం కలదు. అన్నాభిషేకం కూడా కలదు. ఎందుకయ్యా అంటే ఆరుద్ర నక్షత్రం రోజు స్వామికి అన్నాభిషేకం చేస్తే ఈ దేశమంతా, ప్రపంచమంతా ఎవరు కూడా అన్నంతో పడకుండా ఉండాలని సంకల్పంతో ఈ అభిషేకం మొదలుపెట్టాము. విశ్వమంతా కూడా ఎవరు ఆకలితో చనిపోకూడదు, పరమేశ్వరుని కోరుకొని చేద్దాం. అలాగే మహాశివరాత్రికి రుద్రాభిషేకము, సాయంత్రం శివపార్వతి లీలా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. మధ్యలో మంటప దీపోత్సవం, మహాలింగార్చన, స్వామివారికి ప్రీతికరమైన మహాబిల్వార్చన మరియు అమావాస్య రోజు ఉదయం శతరుద్రాభిషేకము, అన్నాభిషేకము, సాయంత్రం అమ్మవారికి 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇట్టి కార్యక్రమాలకి అందరూ పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా మనవి. కొంగు బంగారమైన కోరికలు తీర్చే నాయుడు మన శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి క్షేత్రమైన శ్రీ అవిజింబోల్లో రోడ్ నెంబర్ 3లో ఉంది క్షేత్రము. అందరూ దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. ఆలయ చైర్మన్ అయిన పివి శ్రవణ గారి మరియు ఆలయ కమిటీ అందరూ కూడా సహాయ సహకారాలచే ఇట్టి కార్యం దిగ్విజయంగా దాతల సహకారంతో పూర్తి చేస్తున్నాం. భక్త మహాశయులందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని స్వామి అనుగ్రహం పొందగలరు. Hare